పాఠం 1 యోహాను 4వ అధ్యాయం 11 నుండి 15వ వచనం వరకు. సావధానంగా వినండి. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమించగా మనము ఒకరినొకరము ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడూ చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమవుతుంది. దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకుంటాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండటానికి పంపి ఉండడము మేము చూచి సాక్ష్యమిస్తున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకుంటాడో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందున్నాడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. అలాంటి ప్రేమనే మనము క్రియారూపంలో కనపరచాలి. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు? తన స్వంత కుమారుణ్ణే మనకు ఇచ్చివేసేటంతగా ప్రేమించాడు. ఆయనే మన పాపాలకు శాంతికరం, అనగా పాప పరిహారం అయ్యాడు. మన ప్రేమలో స్వార్థమనేది ఏ కోశానా ఉండకూడదు. ఒకరు మనల్ని ప్రేమించారు కాబట్టి, లేక ఒకరు మనల్ని ప్రేమిస్తే అనే కారణాలు, నిబంధనలు ఈ ప్రేమలో ఉండవు. దేవుని ప్రేమ షరతులకు, కారణాలకు అతీతమైనది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, మీరు మిమ్మును ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగుతుంది? సుంకరులు అలాగు చేస్తున్నారు గదా. మనం పరస్పరం ప్రేమించుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు అన్నాడు, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకరు ప్రేమించాలి అనేదే నా ఆజ్ఞ. శ్రోతలు, ఏ విశ్వాసి అయినా మరో క్రైస్తవుణ్ణి ఎలా ద్వేషించగలడు? నీవు దేవుని బిడ్డవైతే నీ తోటి సోదరీ సోదరులను ప్రేమించాలి. ఇది ఆజ్ఞ, ఐచ్ఛికం కాదు. తోటి సోదరీ సోదరులకు ప్రేమపూర్వకమైన పరిచర్య చెయ్యాలి. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. శిలువ మీద నుండి యేసు పలికిన మాట మీకు జ్ఞాపకముందా? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ప్రథమ హతసాక్షి అయిన స్తెఫను చనిపోతూ ఇదే మాట అలాగే అన్నాడు. అది ప్రేమ అంటే. నీవు దేవుణ్ణి ప్రేమించే దేవుని బిడ్డవైతే దేవుని బిడ్డలను ప్రేమించాలి గదా. దేవుణ్ణి ఈ భౌతిక నేత్రాలతో ఎవరూ చూడలేరు. దేవుని బిడ్డల పరస్పర ప్రేమను చూచి అందరూ మనలో దేవుడున్నాడని గుర్తించగలరు. దేవుని ప్రేమ దేవుని ఉనికిని బట్టి మనలో సఫలమవుతుంది, సంపూర్ణ సిద్ధి చెందుతుంది. ఆదాము దేవునితో మాట్లాడాడు, మోషే కూడా మాట్లాడాడు. అయితే వారు చూడగలిగింది దేవుని క్రీనీడ మాత్రమే. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా యెషయా చూచాడు. అలాగే యెహెజ్కేలు దర్శనంలో దేవుణ్ణి చూచాడు. దేవుడు దానియేలుకు కనిపించాడు. అయితే యోహాను తన సువార్తలో అన్నాడు, ఎవడూ ఎప్పుడూ దేవుణ్ణి చూచి ఉండలేదు. తండ్రి వక్షస్థలమందున్న మనుష్య కుమారుడే మనకు తండ్రిని బయలుపరిచాడు. పాత నిబంధనలో దేవుడు కనిపించాడు అంటే వారికి దేవుడు భౌతికంగా కనపడినట్లు కాదు. దేవుడు ఆత్మ. ఆయనను ఆత్మతోనే మనము ఆరాధిస్తాము. దేవుడు ఏదో రూపంలో పాక్షికంగా కనిపించాడే గాని దేవుని సంపూర్ణ ప్రత్యక్షము పాత నిబంధనలో ఎవరికీ కలిగి ఉండలేదు. అందుకే యోహాను ఇక్కడ తన పత్రికలో అదే మాట అంటున్నాడు. యేసు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత కూడా దేవుని సంపూర్ణ ప్రత్యక్షం ఎవరికీ కలిగి ఉండలేదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువు ఫిలిప్పుతో అన్నాడు,
నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. అనగా శరీరమనే గుడారంలో ఆయన ఉండగా ఆయన్ను చూచారు. యేసు దేవుని కుమారుడే అని వారెరుగరు. అనేకులు ఆయన ఎవరో గుర్తించలేకపోయారు. బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు. ఆయన దేవత్వం మానవత్వంలో నిక్షిప్తమై ఉంది. నాడు నేడు ఇదే వాస్తవం ప్రవర్తిల్లుతోంది. దేవుని సంపూర్ణ ప్రత్యక్షం ఎవరూ ఎప్పుడూ పొంది ఉండలేదు. అయితే విశ్వాసులు తమ పరస్పర ప్రేమ సంబంధాలలో, వైఖరులలో దేవుణ్ణి చూపగలరు. వాక్యములోని క్రీస్తును అనగా లేఖనములలోని క్రీస్తును లోకమెరుగదు. తమ ప్రేమ స్వభావం ద్వారా యేసుకు ప్రతినిధులై లోకానికి విశ్వాసులే యేసును కనపరచగలరు. శిలువపై రక్తం చిందించిన యేసును చూచి ప్రేమ అంటే ఏమిటో తెలుసుకున్నాము. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను మన హృదయాలలోకి దేవుడు కృమ్మరించాడు. ఈ రోజున కూడా మనిషి దేవుణ్ణి వెతకటం లేదు. దేవుడే మనిషిని వెతుకుతున్నాడు. 2000 సంవత్సరాల క్రిందట దేవుడు యేసుక్రీస్తుగా మనకు ప్రత్యక్షమయ్యాడు. యేసును బట్టే దేవుని మనస్సు, దేవుని వ్యక్తిత్వం ఎలాంటివో మనకు తెలిసాయి. యేసు ఏడ్చాడు, యేసు సంతోషించాడు, యేసు స్వస్థపరిచాడు, యేసు బాధాపీడితుల కన్నీళ్లు తుడిచాడు. యేసు చిన్నారి బాలలను చేరదీసి ముద్దాడాడు. అంటే ఇవన్నీ దేవుని భావోద్వేగాలు, ఉద్రేక భావాలు. యేసు ఈ విధంగా దేవుణ్ణి మనకు బయలుపరిచాడు. ఈ దుష్టలోకంలో మనమున్నాము. ఈ లోక ప్రజలు యేసుక్రీస్తును గురించి ఎలా తెలుసుకోగలరు? అందుకే దేవుని బిడ్డలు లోకానికి ధైర్యంగా వాక్యం ప్రకటించాలి. లోకం మన ప్రభువైన యేసుక్రీస్తును గురించి ఏమనుకుంటోంది? లోకం యేసును గురించిన అపోహలతో విశ్వాసులను అపార్థం చేసుకుంటోంది. మనం యేసుక్రీస్తుకు ప్రతినిధులమై ఆయన గుణాతిశయములను లోకానికి వెల్లడి చెయ్యాలి. లోకం ప్రేమ కోసం ఆకలిగొని ఉన్నది. లోకానికి ప్రేమంటే ఏమిటో తెలీదు. ఎందుకంటే ఆ ప్రేమే అయిన యేసును ఎరుగని లోకమిది. కామాన్ని ప్రేమ అనుకొని లోకం పాడైపోతోంది. యేసు ఎవరిలో ఉన్నాడో వారికే దివ్య ప్రేమానుభూతి కలుగుతుంది. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమవ్వాలి, వర్ధిల్లాలి, అధికమవుతూ ఉండాలి. ప్రేమాతిరేకం దినదిన ప్రవర్ధమానమవుతుంది. ప్రేమ ఒక నామవాచకమైతే అవ్యక్తం, క్రియ అయితే వ్యక్తమవుతుంది. అది దేవునికి మహిమ. మనము క్రీస్తునందు ఉన్నాము అని, క్రీస్తు మనయందు ఉన్నాడని పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలుసు. మనలో ఉండి పరిశుద్ధాత్మ చేసే గొప్ప పరిచర్య ఎలాంటిదో గుర్తించండి. ఇది మానవ ప్రేమ కాదు, మానవీయ అంతఃకరణ కాదు. దేవుని ప్రేమను మన సహజ ప్రవృత్తిలో కనపరచలేము. ఆత్మఫలమే ప్రేమ, అనగా సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం ప్రేమ నుండి కలిగే ఉపఫలితాలే. గలతీపత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు ప్రేమ అన్నిటికీ మూలం. అయితే అన్నీ ఉన్నప్పుడే అది ప్రేమ అవుతుంది. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఆనందం ప్రేమలో నుంచే వస్తుందని చెప్పబడింది. అలాగే సమాధానం కూడా ప్రేమలో నుండే వస్తుంది. దేవుని బిడ్డల లక్షణమేమిటంటే తమకు ఎవరెంత కీడు చేసినా సహిస్తారు, తిరిగి కీడు చేయరు, మేలు చేయడానికి ప్రయత్నిస్తారు. వీరు విలక్షణమైన ప్రజలు. విశ్వాసులలో ఇలాంటి ప్రేమ లోకానికి కనపడాలి. క్రైస్తవ గృహం ప్రేమ కుటుంబమైతే అందులో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అనే వివాదం రానేరాదు. అందరూ పరస్పరం ఒకరికొకరు పరిచర్య చేస్తారు, ప్రేమిస్తారు, సేవిస్తారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం పౌలన్నాడు, పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆమె కొరకు తనను తాను అప్పగించుకున్నాడు.
ఆయన ఆమెను ప్రేమిస్తున్నాడు. తన కోసం ఆయన తన ప్రాణం పెట్టాడు, రక్తం ధారపోశాడు గనుక ఆమె ఆయనను ప్రాణాధికంగా ప్రేమిస్తుంది. ఇక పొరపుచ్యములెందుకు వస్తాయి? వారి మధ్య కట్టడలు, విధులు, నియమాలు, సూత్రాలు ఎందుకు? ఆమెను అతడు కాపాడతాడు. ఆమె పిల్లలను కాపాడుతుంది. అందరిలో ప్రేమ నిండి ఉంది. అదే ప్రేమ కుటుంబం. ఆమె ప్రేమ కుటుంబిని. అతడు ప్రేమ కుటుంబికుడు. పిల్లలు ప్రేమ పిల్లలు. అందరూ దేవుని పిల్లలు. మనము దేవుని యందు, దేవుడు మన యందు ఉన్నాడు అనే ఆధ్యాత్మిక స్పృహ మనకు పరిశుద్ధాత్మ వల్లనే కలుగుతుంది. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. దేవుని ఆత్మే నీలో ప్రేమను ఉత్పాదన చేయగలడు. దేవుని ప్రేమను నీవు నేను ఉత్పత్తి చెయ్యజాలము. ఎవడైనా నన్ను తిడితే తిడదామనిపిస్తుంది, కొడితే కొడదామనిపిస్తుంది. ఇది మన సహజాతం. కాని దేవుని ఆత్మ మనలను నింపి ఉన్నట్లయితే దేవుని ప్రేమను మనం లోకానికి వెల్లడి చేయగలం. మనము చూచింది, అనుభవించింది మనం సాక్ష్యమిస్తున్నాము. తండ్రి కుమారుణ్ణి లోకరక్షకుడై ఉండడానికే ఈ లోకానికి పంపాడు. ఇదే సువార్త సాక్ష్యం. ఇదే మనము లోకానికి ప్రకటించాల్సిన సందేశం, వెల్లడించాల్సిన సత్యం. ఈలాగు చేయడానికి ప్రేమ మనల్ని బలవంతం చేస్తున్నది. క్రైస్తవ ప్రేమ ఏదో ఒక భావ వికారం కాదు. అది లైంగిక ఆసక్తి కాదు. అది సాంఘిక సామాజిక స్పృహ మాత్రమే కాదు. విందులలో కలిసి వనసంతర్పణలు ఆరగించటమూ కాదు. నశించే ఆత్మలకు రక్షకుడైన క్రీస్తును ప్రకటించండి. అది అసలైన దివ్య ప్రేమ, దేవుని ప్రేమ. ఈ ప్రేమను అవగాహన చేసుకోవడం అంత సులభమేమీ కాదు. దైవ సేవకులు ఆయా దేశాలలో నివసించి అక్కడి ప్రజలను ఎంతో ప్రేమిస్తారు. గాని కొందరు కఠినమైన ప్రజలున్నారు. అలాంటి వారిని వీరు ప్రేమించగలిగారంటే అది నిజంగా పరిశుద్ధాత్మ కార్యమే. ఈ దైవ సేవకులు అట్టి ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నారు. ప్రేమకు తగని వారిని, మనల్ని అనుమానించి అవమానించే వారిని మనం ప్రేమించగలమంటే అది పరిశుద్ధాత్మ మనలో కృమ్మరించిన ప్రేమే. యేసే దేవుని కుమారుడు అని ఎవరు ఒప్పుకుంటారో అట్టి వ్యక్తుల యందే దేవుడు జీవిస్తాడు. అట్టి వ్యక్తులు దేవుని యందు జీవిస్తారు. యేసు దేవుని కుమారుడు కాడంటే దేవునికి నీలో తావులేదు. నీవు దేవుని బిడ్డవు కావు. 1 కొరింథీ 15:3-4 ఇది సువార్త సంగ్రహం. పౌలన్నాడు, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించాను. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. యేసు తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు కదా. మరి ఆ సత్యాన్ని ఒప్పుకోకపోతే ఆయన మరణ పునరుత్థానాలకు అర్థమేమిటి? అదంతా నిరర్థకమైనట్లే గదా. యేసు కన్యక గర్భాన జన్మించాడు. ఆయన రక్షకుడు, విమోచకుడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుని కుమారుడు. మళ్ళీ వినండి, యేసు దేవుని కుమారుడు. యేసు దేవుని యందు, దేవుడు యేసునందు ఉన్నారు. ఇది పరమసత్యం. దేవుడు చేసిందంతా యేసు చేసిందే. అలాగే యేసు చేసిందంతా దేవుడు చేసిందే. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. శ్రోతలు, ఇదెలా సాధ్యమైంది అనుకుంటున్నారు? యోహాను సువార్త 5:19 ప్రభువే దీనికి జవాబు చెప్పాడు. తండ్రి ఏది చేయడం కుమారుడు చూస్తాడో అదే కాని తనంతట తాను ఏదీ చెయ్యనేరడు. ఆయన వేటిని చేస్తాడో వాటినే కుమారుడు అలాగే చేస్తాడు. ఆయన మృతులను లేపగలడు. మృతులకు కూడా ఆయనే తీర్పరి. ఈయన ఈ రోజున ఏమై ఉన్నాడో చూడు, గుర్తించు.
ఆయన స్వరం విను. ఆయన యందు విశ్వాసముంచి రక్షించబడు. దేవుడే ప్రేమ, దేవుని స్వభావమే ప్రేమ, దేవుని గుణం ప్రేమ గనుక దేవుని బిడ్డలు ప్రేమిస్తారు. దేవుణ్ణి ఎరిగిన వారు ప్రేమించటం నేర్చుకుంటారు. ప్రేమించటం ద్వారా దేవుణ్ణి ఎరిగిన వారవుతారు. దేవుని ఉనికికి రుజువు ప్రేమే. దేవుడు విశ్వాసిలో ఉండి అతని ద్వారా తన ప్రేమను ఇతరులకు వెల్లడి చేస్తాడు. విశ్వాసిలో క్రీస్తు తన ప్రేమ జీవితాన్ని మళ్లీ జీవిస్తాడు. మానవ ప్రేమ దేవుని ప్రేమకు ప్రతిస్పందన మాత్రమే. మనము ఇతరులను ప్రేమించాలంటే దేవుడు ప్రేమించినట్లే ప్రేమించాలి. మన ప్రేమలో వారికి దేవుడు కనపడాలి. అప్పుడు మనం వారికి క్రీస్తుని గురించి అర్థవంతంగా సాక్ష్యమివ్వగలం. అంతేకాదు, ఈ ప్రేమ మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. దేవుని ప్రేమను గురించి ఊరికే బైబిలు గ్రంథంలో చదివినంత మాత్రాన సరిపోదు. ఆ ప్రేమ నీ హృదయానుభూతి అయి ఉండాలి. ఆ ప్రేమను ఇతరులతో బాగా పంచుకోవాలి. ప్రేమను పెంచుకోవాలి. మన రక్షణకు రుజువు ప్రేమ. ప్రేమించే స్వభావమే రుజువు. యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా రక్షించబడిన వారికి దేవుని బిడ్డలయ్యే అధికారంతో పాటు దేవుని స్వభావం కూడా సంక్రమిస్తుంది. 2 పేతురు 1:4 దేవ స్వభావమందు పాలివారమవుతున్నాము. దేవుడు ప్రేమ గనుక దేవుని బిడ్డలు దేవుని స్వభావము గలవారు గనుక వీరు ప్రేమిస్తారు. పిల్లలకు తండ్రి పోలిక రావాలి కదా. దేవుడు మనలో ఉంటే ప్రేమ మనలో ఉంటుంది. ప్రేమ అనగా అగాపే. అది మనలో ఉంటే దేవుడు మనలో ఉంటాడు. దేవుని ప్రజలు ఒకరినొకరు ప్రేమించుకోవడం వల్ల దేవుని ప్రేమ నియమం ఈ భూమిపై నెరవేరుతుంది. యేసు దేవుని అద్వితీయ కుమారుడు. క్రీస్తు కుమారత్వాన్ని బట్టే మన జీవితాలు ఆయనలో లీనమై ఆయనతో సంయుక్తమైపోతాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.